మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. గుమగుమల్లో ఈ రోజు రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? హలో రాజుగారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? చోలే పాలక్. ఓకే, సో చోలే పాలక్ కాంబినేషన్ లో. అవునండి. అంటే జనరల్ గా ఎక్కువ ఏంటంటే మనం పాలక్ కాంబినేషన్ లో అంటే పన్నీర్ ఎక్కువ చేసుకుంటుంటాం కదా, సో అలాగే వెజిటేబుల్స్ కూడా కొద్దిమంది చేసుకుంటూ ఉంటారు. కాబూలి శనగలతో చాలా తక్కువ. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రోజు నేను చేసి చూపిస్తాను. ఓకే, సో చోలే పాలక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చోలే పాలక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. చోలే పాలక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. రాజుగారు రెడీ? ఓకే అండి. మెయిన్గా ఏంటంటే మనం ఈ డిష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన కాబూలి శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలి. కాబూలి శనగలు ఎప్పుడు చేసుకోవాలన్నా మనం ఒక పూట ముందు అయితే నానబెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను రెడీ చేసి పెట్టాను. పాలకూర కూడా కొంచెం బ్లాంచింగ్ లాగా వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. సో అంటే మనం దాంట్లో వేసుకునే ముందు టోటల్ గా క్లీన్ చేసుకోవాలి. సో ఆకుకూరలు అన్ని ఆకుకూరలో తీసుకున్నట్టుగానే. సో జస్ట్ దాన్ని డ్రైన్ చేసేసి పేస్ట్ రెడీ చేసుకున్నాం, మిక్సీ పట్టేసి. ఓకే, ఈ 2 రెడీగా ఉంటే మిగతాది మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. వెన్నతో చేస్తున్నారా? కొద్దిగా వెన్న, కొద్దిగా ఆయిల్ అండి, 2 కలిపేసి చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి దానికి. ముందుగా కొద్దిగా జీలకర్ర. సో ఈ ఫ్లేవర్ ఆకుకూరలకు మనకి చాలా బాగా సూట్ అవుతుంది. ఎస్. సో ముందుగా కొంచెం జీలకర్ర వేగిన తర్వాతే మనం మిగతావి కూడా యాడ్ చేయాలి. లేకపోతే ఇవి వేసిన తర్వాత కొంచెం మనకు ఆయిల్ టెంపరేచర్ డౌన్ అవుతుంది. అది వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో మామూలుగా మనం పాలక్ పన్నీర్ ఎలాగైతే మనం చపాతీలోకి తీసుకుంటామో ఇది కూడా బాగుంటుంది. అంటే చోలే జనరల్ గా మనం చపాతీ కాంబినేషన్ ఎక్కువ తీసుకుంటాం కదా, పూరి కానీ చపాతీ కానీ. సో ఇది కూడా సేమ్ వాటికి సరిపోతుంది. సో రైస్ లో, ప్లేన్ రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి. సో పాలకూర కొంచెం మనకు గ్రేవీలా వస్తుంది కదా, సో రైస్ లో కూడా చాలా బాగుంటుంది. సేపులో పాలకూర పేస్ట్. సో ఇది కొంచెం మనం సింపుల్ గా చేసుకుంటాం. కొంచెం దీంట్లోనే కొద్దిమంది మసాలా కూడా యాడ్ చేసుకుంటారు. అంటే మసాలా దినుసులు, జీడిపప్పు పేస్ట్ కానీ, లేకపోతే బాదం, గసగసాలు, కొబ్బరి పేస్ట్ కానీ. సో అది ఇంకొంచెం ఆ మసాలా ఫ్లేవర్ లో వస్తుంది మనకు. సో ఇది కొంచెం సింపుల్ గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే కొంచెం సింపుల్ గానే ఉంటే బాగుంటుంది. అవును, అండ్ సింపుల్ అయినా కూడా మనకి పాలక్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఉప్పు అండి. పాలక్ కాంబినేషన్ లో ఏది తీసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో పాలక్ ఒకటి ఉంటే చాలు, హ్యాపీగా తినొచ్చు. ఎస్. కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఇది కొంచెం మగ్గాలండి మనకు పాలకూర పేస్ట్ కొంచెం మగ్గితే మనం ఉడికించిన కాబూలి శనగలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో పాలకూర పేస్ట్ కొంచెం మగ్గాలి. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టీ డికాషన్లో కొద్దిగా బియ్యం పిండి, అంటే ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ తేనె కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని ముఖము, మెడ స్క్రబ్ చేసుకున్నట్లయితే ఇది మంచి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. అలాగే చర్మం కూడా బాగా క్లీన్ అవుతుంది. చిట్కా చూసారు కదా. ఏంటి రాజుగారు, మగ్గినట్టేనా? అయిపోయింది. కొంచెం దగ్గరకు వచ్చింది కదండి. అంటే మనం ఆల్రెడీ ఉడికిచ్చే తీసుకున్నాం కాబట్టి కొంచెం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల తాలూకా కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా పట్టేస్తే బాగుంటుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇక్కడ పాలక్ కాంబినేషన్ కాబట్టి కొంచెం పేస్ట్ లా తీసుకున్నాం. కొంచెం సోంపు పొడి ఉంటే బాగుంటుంది, కమ్మకమ్మగా.
వాటర్ ఏమన్నా పడుతుందా రాజు గారు? అక్కర్లేదండి, మరి ఎక్కువగా లూజ్ గా ఉంటే పాలకూర అంటే కింద నుంచి ఉడికేటప్పుడు కొంచెం బబుల్స్ లా వచ్చేసి చుట్టూ పడిపోతూ ఉంటుంది. అవును. సో ఒకవేళ కొంచెం మనకి ఇంకొంచెం లూజ్ కావాలనుకున్నప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత చివరాకరణ కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచి తీసేసేయాలి. ఫ్రెష్ క్రీమ్ కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఇది ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పెరుగు వేసుకోవచ్చా? మీగడ వేసుకోవచ్చు, కొంచెం పెరుగు కూడా బాగా గిల కొట్టేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సో దీనివల్ల మనం తినేటప్పుడు కొంచెం క్రీమీగా అనిపిస్తూ ఉంటుంది మనకు. సో పెరుగు యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్ అయితేనే బాగుంటుందండి. సో కొన్ని డిష్లలో మనం పుల్లటిది వేసుకుంటాం కదా, అవును. సో దీనికి కొంచెం ఫ్రెష్ గా ఉంటేనే బాగుంటుంది, అంటే కొంచెం కమ్మగా ఉండాలి. సో పులుపు సెట్ అవ్వదు. సో గ్రీన్ లో కొత్తిమీర కూడా పెద్దగా ఏం తెలియట్లేదు. అవును. ఓకే, సో చోలే పాలక్ రెడీ అండి. ఓకే, సో వేడివేడిగా చోలే పాలక్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చోలే పాలక్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె, వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చోలే పాలక్ రెడీ.